ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ 2025 ఫలితాలు కొద్దిసేపటి క్రితమే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. ఈ ఏడాది యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష మే 25వ తేదీన జరిగిన విషయం తెలిసిందే. గతంలో మాదిరిగానే ఈ పరీక్షను మే 25వ తేదీన 2 షిఫ్టులలో నిర్వహించారు. అదేవిధంగా గత అనుభవాలను పరిశీలిస్తే పరీక్ష జరిగిన 15 రోజుల్లో ఫలితాలు విడుదలయ్యేవి. దీన్ని బట్టి చూస్తే యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాలు తాజాగా జూన్ 11న విడుదలయ్యాయి. ఈ ఫలితాల కోసం అభ్యర్థులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలకు సంబంధించిన అప్డేట్స్ను అధికారిక వెబ్సైట్ upsc.government.in ద్వారా తెలుసుకోవచ్చు. యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో అర్హత సాధించిన అభ్యర్థులను సివిల్స్ మెయిన్స్ పరీక్షకు అర్హత సాధిస్తారు. గత ప్రిలిమినరీ పరీక్షలతో పోలిస్తే గత ఏడాది కట్ ఆఫ్ భారీగా ఉంది. మరోవైపు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి యూపీఎస్సీ జాబ్ క్యాలెండర్ విడుదలైన విషయం కూడా తెలిసిందే. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా అధికంగా అప్లై చేసుకునే అభ్యర్థులకు యూపీఎస్సీ తొలిసారిగా ఆధార్ ధృవీకరణ తప్పనిసరి అని కొత్త సంస్కరణ తీసుకువచ్చింది. తాజాగా కొత్త ఆన్లైన్ దరఖాస్తు పోర్టల్ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆధార్ సంఖ్య ఎంటర్ చేయడంతో మొబైల్ నెంబర్కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయడం ద్వారా సంబంధిత ధృవపత్రాలను అప్లోడ్ చేయాలి. ఒకసారి ఆ ప్రక్రియ పూర్తయితే ఆ తర్వాత పరీక్షలకు దరఖాస్తు చేసే సమయంలో మళ్ళీ ఈ ప్రక్రియ అంతా చేయాల్సిన అవసరం ఉండదు. అయితే ఈ ప్రక్రియ స్వచ్ఛందమే, కానీ ఎక్కువ మంది అభ్యర్థులు ఆధార్ ధృవీకరణ చేసుకుంటూ ఉన్నారు. ఈ విధానం ఎందుకు అంటే 2022వ సంవత్సరంలో పూణేలో ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖట్కేర్కు సంబంధించి తలెత్తిన వివాదం దేశవ్యాప్తంగా ఎంత దుమారం రేపిందో అందరికీ తెలిసిందే. ఆమె తన పేరును, తల్లిదండ్రుల పేర్లను మార్పులు చేసి పలుమార్లు సివిల్స్ పరీక్షలకు హాజరయ్యారు. ఆమె కుటుంబానికి కోట్లలో ఆస్తులు ఉన్నా అవి చూపకుండా తక్కువ ఆస్తులు ఉన్నట్టు చెప్పి రిజర్వేషన్ పొందడం, వైకల్యం అని ఫేక్ సర్టిఫికెట్ చూపి ఐఏఎస్ క్యాడర్కు ఎంపికయ్యారు. అనంతరం ఇవన్నీ నిజమేనని విచారణలో తేలడంతో కేంద్ర ప్రభుత్వం ఆమెను విధుల నుంచి తొలగించింది. ఈ విషయంలో దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే చెలరేగింది. దీనితో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా ఆధార్ ధృవీకరణ అంశాన్ని తీసుకువచ్చింది. అయితే ఇది అభ్యర్థులకు కూడా మేలు చేసి రూపొందించారు.